భారతీయ పురాణ ఇతిహాసాలలో రామాయణం రమణీయం, కమనీయం. ఆ గాథను చిత్రంగా పలుమార్లు మలిచారు. కథానాయకుడు మర్యాద పురుషోత్తముడు రఘురాముడిగా పలువురు నటులు నటించారు. టాకీ యుగంలో దాదాపు 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎవరెవరు ఆ పాత్రను పోషించారన్నది ఈనాటి మన విషయం. దక్షిణాదిన 1934లో దాదాపు 4 చిత్రాలు రామాయణం ఆధారంగా నిర్మింపబడ్డాయి. ఈస్ట్ ఇండియా ఫిల్మ్స్ వారు తెలుగులో నిర్మించి సి పుల్లయ్య దర్శకత్వం వహించిన లవకుశ చిత్రంలో రాముడు పారుపల్లి సుబ్బారావు, వేల్ పిక్చర్స్ నిర్మించి చిత్రపు నరసింహారావు ప్రఖ్యాత మరాఠీ హిందీ చిత్ర దర్శకుడు వనకుదిరే శాంతారాం సహదర్శకత్వంలో నిర్మించిన సీతా కళ్యాణంలో రాముడు మాస్టర్ కళ్యాణి. అదే సంవత్సరం తమిళంలో తయారై తెలుగులో విడుదలైన సీతా కళ్యాణంలో రఘురాముడు ఎస్ రాజం. ఎర్రగుడిపాటి వరదరావు నిర్మించి కన్నడంలో విడుదలైన సతీ సులోచనలో శ్రీరాముడు డిఎన్ మూర్తిరావు. 1944లో విడుదలైన శ్రీ సీతారామ జననంలో శ్రీరాముడు అక్కినేని నాగేశ్వరరావు. 1945లో వచ్చిన పాదుకా పట్టాభిషేకంలో రాముడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. 1966లో వసంత కుమార్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాదుకా పట్టాభిషేకంలో, 1968లో వచ్చిన వీరాంజనేయ చిత్రాల్లో శ్రీరాముడు టిఎల్ కాంతారావు. 1961 సీతారామ కళ్యాణంలో, 1968 శ్రీరామ కథలో కళ్యాణరాముడు హర్నాథ్. 1972లో బాపు శోభన్ బాబు రాముడిగా సంపూర్ణ రామాయణం చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే ఆంధ్రదేశమంతటా రాముడిగా ప్రతి ఇంటా వెలిసిన ఎన్టీఆర్ ఆశీస్సులతో శోభన్ బాబు ఈ పాత్రను పోషించారు. 1976లో మళ్ళీ బాపు గారే నిర్మించిన సీతా కళ్యాణంలో రవికుమార్ అందాల రాముడు. ఇక హిందీలో 1942 నాటి భారత్ మిలాప్, 43 నాటి రామరాజ్యం, 46 నాటి రామబాణ్, 54 నాటి రామాయణ్, 67 నాటి రామరాజ్య చిత్రాలను నిర్మించింది విజయభట్. 67 రామరాజ్యలో కుమార్ సేన్ రాముడైతే మిగతా పై అన్ని చిత్రాలలో రాముడు ప్రేమ్ అదీబ్. 1943లో వచ్చిన రామరాజ్య గాంధీ గారు సగం చూసిన ఒకే ఒక చిత్రం. 1961లో బాబుబాయ్ మిస్త్రీ నిర్మించిన కలర్ హిందీ చిత్రం సంపూర్ణ రామాయణ చిత్రంలో శ్రీరాముడు మహీపాల్. 1987లో రామానంద్ సాగర్ నిర్మించి అత్యంత ప్రజాదరణ పొందిన రామాయణం సీరియల్లో రఘురాముడు అరుణ్ గోవిల్. ఎక్కువసార్లు రామాయణం తీసిన క్రెడిట్ విజయభట్దైతే పూర్తి నిడివి శ్రీరాముని పాత్ర ఎక్కువసార్లు పోషించిన ఘనత ప్రేమ్ ఆదిబ్దే అని చెప్పుకోవాలి. దాదాపు అన్నే చిత్రాల్లో రాముడిగా నటించింది, అంతకంటే ప్రజాదరణ పొందింది మన ఎన్టీఆరే. 1958లో తమిళంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా రాముడి పాత్ర పోషించగా శివాజీ గణేశన్ అందులో భరతుడిగా నటించారు. 1971 శ్రీకృష్ణ సత్య, 1972 శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, 1975 శ్రీరామాంజనేయ యుద్ధం, 1978 శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లో శ్రీరాముడిగా ఒదిగిపోయారు రామారావు. సకల జన మనోభిరాముడైన రఘురాముడిగా సుస్థిర స్థానం నందమూరి తారక రాముడిదే. ఆ మహానటుడికి వినమ్ర నమస్సుమాంజలి.